పొరుగుదేశం బంగ్లాదేశ్తో భారత్ సంబంధ బాంధవ్యాలను ఇప్పటిదాకా బాగుంది. బంగ్లాదేశ్కు భారత్ పలు రంగాల్లో బాసటగా ఉంటున్న మాట వాస్తవమే. అయితే తాజాగా ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అఖండ విజయం సాధించడంతో భారత్ బంగ్లా దౌత్య సంబంధాలపై అనుమానాల నీడ కమ్ముతోంది. బీఎన్పీ విజయం సాధించిన వెంటనే మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ను అభినందించారు. అయితే మొదటి నుంచి కూడా భారత్కు వ్యతిరేకంగానే వ్యవహరించిన బీఎన్పీ అధికార పగ్గాలు పడుతున్న నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలపై చర్చ మొదలైంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. రేపో మాపో ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ ప్రధాని కాబోతున్నారు. ఈ ఎన్నికల ప్రభావం కేవలం దేశ రాజకీయాలకే పరిమితం కావడం లేదు. ఈ ప్రభావం భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపైన పడే అవకాశం ఉంది. గత అనుభవాల నేపథ్యంలో ఇది భారత్కు సవాల్గా మారుతుందా అనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. గత దశాబ్ద కాలంగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారంలో ఉండింది. ఈ పార్టీ హయాంలో ఉగ్రవాద నివారణలో భారత్కు బంగ్లాదేశ్ సంపూర్ణ సహకారాలు అందించింది. సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కొచ్చాయి. వాణిజ్య రవాణా ఒప్పందాలు కుదిరాయి. జల పంపిణీ విషయంగా చర్చలు ఫలించాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడంతో దౌత్యపర ఇబ్బందులు తలెత్తలేదు. ఈ కాలాన్ని భారత్ అనుకూల దశగా భావించవచ్చు. అయితే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతున్న బీఎన్పీకి మొదట నాయకత్వం వహించిన ఖలీదా జియా భారత్కు వ్యతిరేకంగానే వ్యవహరించారు. అప్పట్లో భారత్తో సంబంధాలు అంత సన్నిహితంగా ఉండేవి కావు. ఈ పార్టీ విధానపరంగా చైనా, పాకిస్తాన్కు అనుకూలం. భారత్పై విమర్శనాత్మక ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చింది. జాతీయవాద భావజాలాన్ని బలపరచడంతో పాటు కొన్ని సందర్భాల్లో జమాత్ ఈ ఇస్లామీ, బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక్ పార్టీలతో పొత్తులతో సాగింది. ఈ తీరే బీఎన్పీని వివాదాస్పదంగా మార్చింది. గతంలో బీఎన్పీ హయాంలో సరిహద్దు భద్రత సమస్యలు తీవ్రంగా ఉండేవి. అక్రమ వలసలు, స్మగ్లింగ్, ఉగ్రవాద మూకలకు ఆశ్రయం లాంటి అనైతిక చర్యల్ని బీఎన్పీ ప్రోత్సహించిందని భారత్ భావిస్తోంది. ప్రధానంగా ఈశాన్యం భారతం, అస్సాం, త్రిపుర, మిజోరాం తదితర రాష్ట్రాలకు బంగ్లాదేశ్ రాజకీయ సుస్థిరత చాలా కీలకం. ఇప్పుడు అధికార పగ్గాలు చేపడుతున్న బీఎన్పీ ప్రభుత్వం ఈ విషయాలు కఠినంగా వ్యవహరించకపోతే తీవ్రవాద కార్యకలాపాలు మళ్లీ ఊపందుకునే ప్రమాదం పొంచి ఉంది. బీఎన్పీ అధికారంలోకి వస్తే చైనాతో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బీఎన్పీ ఏలుబడిలో పోర్టులు, మౌలిక సదుపాయ రంగాల్లో చైనా పెట్టుబడులు పెరిగే వీలుంది. బంగాళాఖాతంపై చైనా కదలికలు పెరుగుతాయి. స్ట్రింగ్ ఆఫ్ ఫ్లర్స్ వ్యూహం మరింత బలోపేతమవుతుంది. ఇవే భారత వ్యూహాత్మక భద్రతకు పెను సవాలుగా మారబోతున్నాయి. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పుంజుకుంటోంది. బీఎన్పీ వచ్చాక ప్రతికూల వాతావరణం ఎదురయ్యే అవకాశాలున్నాయి. దిగుమతి సుంకాలు పెరగడం, భారత్ కంపెనీలపై నియంత్రణ, చైనా పెట్టుబడులకే అధిక ప్రాధాన్యం, ఇవన్నీ భారత్ వ్యాపార రంగానికి నష్టం కలిగిస్తాయని పరిశీలకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో బీఎన్పీ అధికారంలోకి రావడంతో రాజకీయ దౌత్యంలో మార్పులు వస్తాయా? ఇప్పటిదాకా బంగ్లాదేశ్ను భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తోంది. ఈ విషయంగా ప్రతిష్టంభన ఏర్పడొచ్చా? ద్వైపాక్షిక సమావేశాలు తగ్గిపోతాయా? ప్రాంతీయ వేదికల్లో అంతరం పెరుగుతుందా? ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ నిజం కానున్నాయా? బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలపై మోదీ వ్యూహాత్మకంగా స్పందించారు. ఈ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకిగా, పాకిస్తాన్, చైనా అనుకూల పార్టీగా ముద్రపడిన బీఎన్పీ విజయం సాధించిన క్రమంలో భారత్ ప్రధాని మోదీ ఆచితూచి స్పందించారు. బీఎన్పీని విజయ తీరాల దిశగా నడిపించిన నాయకుడు తారిక్ రెహమాన్ను అభినందించారు. ఈ ఫలితాలు తారిక్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారతదేశం తన మద్దతు ముందులాగే కొనసాగిస్తుందని తెలిపారు. ఇరు దేశాల బహుముఖ సంబంధాన్ని బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరి బీఎన్పీ విజయం భారత్కు ముప్పుగా మారబోతోందా? ప్రతికూల పరిస్థితుల్ని భారత్ ఎదుర్కోక తప్పదా? అంటే మరీ అంత ప్రతికూల పరిస్థితులు ఉండవనే కొందరు అంటున్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారత్ అతిపెద్ద మార్కెట్. విద్యుత్తు, ఇంధన సహకారం అవసరం. వాణిజ్య ఆధారిత అనుబంధాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఉన్నపలంగా బీఎన్పీ భారత్ను దూరం చేసుకోదనే పరిశీలకుల భావన. ఆచరణాత్మక రాజకీయాల్లో ప్రభుత్వం ఏదైనా జాతీయ ప్రయోజనాలే ప్రధానంగా మారతాయి. సో ఇప్పుడు భారత్ ముందున్న కర్తవ్యం ఏంటి అంటే బీఎన్పీ విజయం నేపథ్యంలో కొంతకాలం వేచి చూడు అన్న విధానం కాకుండా ముందస్తు దౌత్యానికి సిద్ధం కావాలి. ఆర్థిక సంబంధాలు, భద్రత, సహకారాన్ని కొనసాగించాలి. దీన్ని భారత్కు పెద్ద ప్రమాదం అనడం కన్నా
కొత్త రాజకీయ సవాలు అంటే సరిపోతుంది. సరైన దౌత్యం వ్యూహంతో ఈ సవాలును అవకాశంగా మార్చుకునే శక్తి భారత్కు ఉంది.